తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ దాడి యుద్ధాలకు పరోక్షంగా ఆశ్రయం కల్పిస్తున్న జగన్పై చర్యలు తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి పూజల చిన్న వెంకట కోటయ్య. టుడే టీవీ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నిందితులను జైళ్లలో పరామర్శిస్తూ పరోక్షంగా వారికి ఆశ్రయం కల్పిస్తున్న తీరును చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి అంశాన్ని ప్రజాస్వామ్య రాజకీయాల్లో చిన్న అంశంగా చూపడం అతనికి నేరపూరిత చర్యను తెలియజేస్తుందన్నారు. ప్రజాస్వామ్య పార్లమెంటు రాజకీయాల్లో జగన్ లాంటి నేర చరిత్రలు ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చి చెప్పడం, బుడమేరు పొంగి జరిగిన అనర్థాన్ని తన అజ్ఞానంతో గేట్లు ఎత్తివేశారంటూ కృష్ణానదిలోని పడవలు అంశంలో జరిగిన చెడును సమర్థించడం వంటి చర్యలు జగన్ నేరపూరిత బుద్ధి బహిర్గతమైందన్నారు. పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, విధ్వంసం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ప్రాణాల అరచేతిలో పెట్టుకొని ఆ కాసేపు భయపడ్డారు. ఇలాంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తెలిసి జరిగితే దీని మీద జగన్మోహన్ రెడ్డి పాత్రపై సిబిఐ చేత సమగ్ర విచారణ జరిపించాలి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య రాజకీయాల్లో నేర చరిత్రలను పరామర్శించడం, నేరాలను ప్రోత్సహించడమే రాజకీయంగా చూస్తున్నారు. బెజవాడలో జరిగిన ఇబ్బందిని, ఈ వరద వల్ల జరిగిన విధ్వంసాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తన నేరపూరిత బుద్ధితో పార్టీకి అనుకూలంగా మాట్లాడటం, బుడమేరును ఎత్తివేశారని చెప్పడం, ప్రకాశం బ్యారేజీ అక్కడ జరిగిన పడవలతో కూడిన ఇబ్బందిని, దానిని కూడా పార్టీకి అనుకూలంగా మాట్లాడటం చేత జగన్మోహన్ రెడ్డి తీరు సర్వంత అభ్యంతరకరం. అంతేకాదు తన 5 సంవత్సరాల పాలనలో అనేక విషయాలు కూడా జరిగిన కుట్రలు కానీ, హత్యలు కానీ జగన్మోహన్ రెడ్డి పాత్ర పైన సిబిఐ చేత సమగ్ర దర్యాప్తు జరిపినట్టయితే జగన్మోహన్ రెడ్డి నా పేరు కంబాల వెంకటేశ్వరరావు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వచ్చి సురేష్ గారిని, నందిగం సురేష్ గారు అనేక కేసుల్లో ముద్దాయి, వారిని పరామర్శించడానికి వచ్చాడు. వచ్చిన వెంటనే బయటకు వచ్చేసి ఓ ప్రెస్ స్టేట్మెంట్, మా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, ఇది అన్యాయం, అక్రమం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేస్తుంటే మా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్తాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఒకసారి ఆ విజువల్స్ చూడండి. రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూశారు. మీ వాళ్ళు కత్తులు, కర్రలు, కటారు తీసుకొని వచ్చి గేట్లు బద్దలు చేసుకొని కార్యాలయం లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కరిని అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని కొట్టుకుంటూ అక్కడ స్టాఫ్ను కూడా తలకాయలు పగలగొట్టారు. మరి మీకు ఇది దాడిగా కనిపిస్తుందా, ధర్నాలా కనిపిస్తుందా? నాకైతే అర్థం కావట్లేదు. మీరు కేవలం ధర్నా అనుకునేటైతే మీ దిగజాడు రాజకీయానికి ఇది ఒక నిదర్శనం. మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా కేసులు ఇరుక్కున్న వాళ్ళే. ఒకడేమో డోర్ డెలివరీ చేస్తాడు, మనిషిని చంపి డోర్ డెలివరీ చేస్తాడు. ఇంకొకడేమో రాజమండ్రిలో ఒక మనిషిని అత్యాచారం చేసి దిశ పోలీస్ స్టేషన్ మీద పడేస్తాడు. మరి ఇంకొకడేమో ఏకపత్ని ఉత్తరం అంటాడు, అక్రమ సంబంధాలు పెట్టుకొని ఉంటాడు. ఈ విధంగా ఒకడు అరగంట అంటాడు, ఒక గంట అంటాడు. ఇటువంటి వ్యక్తులు మొత్తాన్ని కూడా మీరు పార్టీలో చేసుకుంటే నాకైతే అనిపిస్తుంది ఇది ప్రజల పార్టీ కాదు, ఒక విప్లవకారులైనటువంటి పార్టీ అని నేను అనుకుంటున్నా. కాబట్టి మీ విధానాలు మార్చుకోండి. ఇప్పటికైనా సరే ప్రజలకు అండగా నిలబడే విధంగా మార్చుకోండి. లేకపోతే మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మిమ్మల్ని పాతాళాన్ని తొక్కుతా అన్నాడు. అయితే ఆయన ఇంకా తొక్కలేదు. తొక్కకపోతేనే మీ 11 సీట్లు వచ్చినాయి. ఆయన కనుక మిమ్మల్ని పాతాళలోకానికి తొక్కేటట్టే పాతాళానికి పోతారు. ఒక్క సీటు కూడా మీకు రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు.